హాయ్ అండి, ఈ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు మాక్ కాఫీ, మాక్ ఫ్రెష్ అలాగే గ్రీన్ టీ మీరు ఇచ్చారు కదా, అసలు మీ ఇన్నోవేషన్కి అది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని. నేను ఇవాళ ఒక్కొక్కరికి చెప్పేదానికంటే కూడా అందరికీ చెప్పాలి దాని ఇంపార్టెన్స్, ఆ ఇన్నోవేషన్ గల మూల కారణం ఏంటి అనేటువంటిది మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సహజంగా మనం తీపి అనగానే చక్కెర, బెల్లం ఈ రెండే మనకు తెలుసు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి తీపి అంటే ఈ రెండే తెలుసు. కాకపోతే మనం ఇదివరకు తినేటటువంటి మోతాదు వేరు, ఇప్పుడు తినేటటువంటి మోతాదు వేరు. ఎలా అని అనుకుంటున్నారా? ఇదివరకు చక్కెర అనేటటువంటిది ఒక చెరుగ్గడ తింటేనో లేదా ఒక అన్ప్రాసెస్డ్ బెల్లం ముక్క తింటేనో వచ్చేది. ఈ రోజున రిఫైన్డ్ షుగర్స్ రావటం, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ రావటం వల్ల మన శరీరంలోకి ఎప్పుడైతే గనక ఈ యొక్క చక్కెర శరీరంలోకి వెళ్ళగానే ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి కణానికి కూడా చక్కెర చాలా ఇష్టం. దీనివల్ల శరీరంలో ఎప్పుడైతే చక్కెర శాతం పెరిగిందో, గ్లూకోజ్ కన్వర్ట్ అయిందో, ఇన్సులిన్ ను గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసిన తర్వాత మిగిలినటువంటిది మనకి కొలెస్ట్రాల్ రూపంలో డిపాజిట్. అంటే మనం తీసుకున్నటువంటి తీపి పదార్థాలు కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతున్నాయి. సో ఈ రోజున మన ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలలో ఒబిసిటీ ఒకటి, డయాబెటీస్ ఒకటి. దురదృష్టవశాత్తు మన భారతదేశం 2వ స్థానంలో ఉండటం మరింత బాధాకరమైనటువంటి. వీటిలన్నిటికీ కూడా ఈ తీపి తెచ్చేటటువంటి చేదు, మనకి తిన్నప్పుడు తీయగానే ఉంటుంది, కాకపోతే మనకి చేదు విషాన్ని మిగులుస్తుంది. అది ఎలాగో అని అంటే, డయాబెటీస్ రూపంలో, ఒబిసిటీ రూపంలో కొన్ని రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితుల్ని ఈ తీపి వల్లే వస్తున్నాయి. అంటే ప్రపంచం WHO వైపు చూస్తే, WHO ఈ యొక్క వైట్ షుగర్ని వైట్ పాయిజనల్గా సూచిస్తుంది. కొన్ని దేశాలలో దాదాపు ఈ యొక్క చక్కెర మీద 40 నుంచి 50% కూడా ట్యాక్సెస్ విధిస్తుంది. దీనికి గల కారణం ఈ యొక్క చక్కెర అనేటటువంటిది పాయిజన్, దాని యొక్క కన్జంప్షన్, వాడకం తగ్గాలి అన్న ఉద్దేశంతోనే కేవలం. కాబట్టి ఆ యొక్క సమస్య నుండి పుట్టిందే ఈ ఇన్నోవేషన్. ఈ యొక్క మాంక్ ఫ్రూట్ కాఫీ, మాంక్ ఫ్రూట్ తో చేసినటువంటి టీ గాని లేదా గ్రీన్ టీ గాని. సో ఈ మాంక్ ఫ్రూట్ అనేటటువంటిది ఈ భూ ప్రపంచం మీద మనకున్నటువంటి సహజ సిద్ధ తీపి పదార్థం ఏదైనా ఉంది అని అంటే మాంక్ ఫ్రూట్. చక్కెరకి దాదాపు 250 రెట్లు తీపిగా ఉంది. అంటే దాన్ని ఏమంటామంటే, మన ఒక ప్రకృతి పర్సన్ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఎర్రి తీపి 250 రెట్లు ఉండటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ మాంక్ ఫ్రూట్ తో మనం గనక కాఫీ గాని టీ గాని తీసుకున్నప్పుడు మన రక్తంలో గ్లూకోజ్ శాతం అనేటువంటిది పెరగదు, అంటే షుగర్ లెవెల్స్ పెరగవు, ఇన్సులిన్ మీద లోడు పడదు. అంటే మనం తీసుకున్నటువంటి తీపి వల్ల కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వదు. కాబట్టి నేను ఈ యొక్క మంచి ఇన్నోవేషన్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, మనం రోజుకి ఈ మన 2 తెలుగు స్టేట్స్లో ఒక 2 నుంచి 3 కాఫీలు కానీ టీలు తాగే వాళ్ళు శాతం ఎక్కువ ఉంది. వాళ్ళు ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే కష్టపడే వాళ్ళు అవ్వచ్చు, రైతు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళందరికీ కూడా మన శరీరంలో కావలసినటువంటి చక్కెర స్థాయి తగ్గించడం కోసం అట్లీస్ట్ వాళ్ళు తాగే ఈ 2-3 కాఫీలు టీల్లో గనక మనం మాంక్ ఫ్రూట్తో ఇవ్వగలిగితే 25 నుంచి 30 గ్రాముల ఈ షుగర్ లోడ్ అనేటటువంటిది శరీరానికి తగ్గుతుంది. కాబట్టి దాదాపు 25% నుంచి 30% వరకు కూడా ఈ డయాబెటీస్కి లేదా ఒబిసిటీకి, కొన్ని రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉండగలుగుతారు అన్న సదుద్దేశంతోనే నేను ఈ యొక్క మాక్ కాఫీ, మాక్ టీ, గ్రీన్ టీ అనేటువంటిది చేసి నేను ఇవ్వటం జరిగింది. ఈ మాక్ కాఫీ, మాక్ టీలో మీరు తీయగా కాఫీని తాగొచ్చు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా, లేదా డయాబెటీస్ లేని వాళ్ళు శరీరానికి 20 నుంచి 30% షుగర్ లోడ్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. సో ఈ ఇన్నోవేషన్ ఉన్న వెనకాల ఉన్నటువంటి నిజాలు ఇవే. మీరు ఇంతవరకు కూడా వాడి మీరు ఇచ్చినటువంటి ప్రశంసలకు చాలా సంతోషం. అలాగే మరింత మంది ఈ యొక్క ప్రోడక్ట్ను వాడి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ డాక్టర్ కిషోర్ కుమార్.